Hi, hello. Welcome back to my YouTube channel. It's me and you official. మేము శిల్పారామంకి వెళ్తున్నాము నేను మా హస్బెండ్. సో ఎవరైనా ఒకవేళ వెళ్ళకపోతే హైదరాబాద్లో ఉంది, సో వాళ్ళు వెళ్ళడానికి వర్త్ కాదని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అలా అనిపించింది. సో అక్కడ కొనకపోయినా ఎలా ఉంటుందో ఒకసారి చూసి వద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. లెట్స్ గో స్టార్టెడ్. శిల్పారామం ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటదనమాట మొత్తం. అండ్ గార్డెన్ ఏరియా ఉంటది. అండ్ నెక్స్ట్ ట్రీస్‌తో కూడా నింపి ఉంటది. అండ్ చూడ్డానికి వ్యూ అయితే చాలా బావుంటది. అండ్ టికెట్ వచ్చేసి ₹60 పడిందన్నమాట. సో, ఆ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. ఇక్కడ స్టోల్స్ అవి అన్నీ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. సిరమిక్ ఐటెమ్స్ అయితే ఇంకా అల్టిమేట్ అనే చెప్పొచ్చు. దానికన్నా డ్రెసెస్ అయితే ఇంకా ఇంకా బావున్నాయి. సో, 100కి అలా ఇస్తున్నారు. టాప్స్ కొన్ని వస్తున్నాయి. సో, నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నేనేమైతే తీసుకున్నాను అన్నీ కూడా. నేను కొన్ని చాలానే షాపింగ్ చేశాను. సో, నాకైతే అయి ఏ రేంజ్‌కి పట్టాయి అండ్ ఎలా తీసుకున్నాను, ఏంటి అయన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇక్కడైతే పోటరీ చేస్తున్నారు. అది కూడా చాలా బావుంది. ₹100 అంట పోటరీ చేసినందుకు. సో, నాకైతే ఇక్కడ టోటల్‌గా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ గ్రీనరీ కానీ అండ్ నెక్స్ట్ ఆ ఆర్ట్స్ చూడడం కానీ, ఎక్కడా లేని ఆర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. నేను ఫస్ట్ టైమ్ ఇలాంటి ప్లేస్‌కి రావడము. నేనైతే ది బెస్ట్ అనే సిరమిక్ ఐటెమ్స్‌లో అయితే మా మమ్మీ కొన్ని షాప్ చేశారన్నమాట. అవన్నీ నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి మర్చిపోవద్దు. సో, ఇక్కడ ఆర్ట్స్ పరంగా చూస్తే నాకు ఆర్ట్స్ అనేది చాలా చాలా బాగా నచ్చినియి. ఈ సెట్టింగ్ కానీ, నేచర్ కానీ అంటే చాలా బాగుంది. సో, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మన ఆర్ట్స్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో, ఇవైతే చాలా అంటే చాలా బా నచ్చినియి నాకు. అండ్ బుర్ర కథలు, హరికథలు చెప్తారు కదా! సో, అలా ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు విలేజ్‌ని చూడకపోతే ఇక్కడ నిజంగా చూస్తే చాలా అంటే చాలా బావుంది. మా తాతయ్య గారు వాళ్ళు చెప్తా ఉండేవారు. మేము పెంకుటిల్లులో ఇలా మాట్లాడుకునేవాళ్ళం, కూర్చొని అలా చేసుకునేవాళ్ళం పనులని చెప్తా ఉంటే నాకు నిజంగా అది మా తాతయ్య గారు చెప్పింది ఓహో! ఇలా ఉంటదని చెప్పేసి నేను ఇమాజిన్ చేసుకున్నాను. నాకైతే ఈ ప్లేస్ చాలా బా నచ్చింది. అన్నిట్లికన్నా ఇక్కడైతే ఇంకా నచ్చిందన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ అక్కడ పెట్టి చూపిస్తున్నారు. ఒకళ్ళు చిలుకన జోష్ అని చెప్తారు కదా! వాళ్ళు. అండ్ అక్కడ కుండలు తయారు చేసేవాళ్ళు అని చెప్పి, బట్టలు నేసేవాళ్ళు అని చెప్పాయి. ఎంత బా చెప్పారంటే ప్రతీదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా అల్టిమేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ పాతకాలంలో ఇళ్ళల్లో ఎలా ఉంటామో అన్నీ ఇక్కడ చూపించారన్నమాట. నాకైతే చాలా బా నచ్చింది. మా తాతయ్య గారు చెప్పిందే గుర్తొచ్చింది నిజంగా అయితే నాకు. సో, నాకైతే బావుంది. మీకు ఎలా ఉంటదో ఒకసారి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయండి. నేనైతే చెప్తున్నాను డెఫినెట్‌గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను. Bye bye. See you in next video. Thank you for watching.